ఫస్ట్‌లీ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా లివ్52 టాబ్లెట్ ఎందుకు పెడతారు అంటే, మీ యొక్క లివర్ కండిషన్ అబ్‌నార్మల్‌గా ఉంది అన్నప్పుడు. మేబీ డ్యూ టు జాండీస్ కావచ్చు, లేదు ఎక్సెసివ్‌గా మీరు వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ప్రోన్ అయి ఉంటే కూడా మీ యొక్క లివర్ అన్నది ఎఫెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇంకా మీరు ఓవర్‌గా యాంటీబయాటిక్స్ యూజ్ చేసి ఉండొచ్చు. లేదు అంటే క్రానిక్ డిసీజెస్‌తో మీరు సఫర్ అవుతుండొచ్చు. ఈ కేసెస్‌లో లివర్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. సో, ఆ కండిషన్‌లో మీరు ఆయుర్వేదిక్ డాక్టర్‌ని అజీర్ణం లేదు, ఆకలి అవ్వట్లేదు, ఇటువంటి కండిషన్స్‌లో అప్రోచ్ అయ్యారు అంటే మీకు ఈ లివ్52 టాబ్లెట్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ లివ్52 డీఎస్ రెండిటికి తేడా ఏంటంటే, లివ్52 కాన్స్టిట్యూయెంట్సే ఉంటాయి. లైక్ రెండింటిలో సేమే ఉంటాయి. డీఎస్ అంటే డబుల్ స్ట్రెంత్ అనమాట. వీటిలో కంటే పొటెన్సీ అండ్ మోతాదు ఎక్కువగా ఉంటుంది లివ్52 డీఎస్‌లో. సో, లివ్52 టాబ్లెటే మోస్ట్‌లీ సజెస్ట్ చేస్తాము. బట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ కండిషన్. నీడ్ ఉంది అనిపిస్తే గనక లివ్52 డీఎస్ కూడా పెడుతూ ఉంటామనమాట. ఇందులో మీకు మీ యొక్క లివర్ అన్నది ఆల్కహాల్ మీరు ఫర్ సపోజ్ ఆల్కహాలిక్ హిస్టరీ ఉన్న పేషెంట్ అయినా, లేదు ఎక్సెసివ్‌గా నాన్ వెజ్ తీసుకుంటూ ఉన్న పేషెంట్ అయినా, ఇంకా ముందుగా చెప్పుకున్నట్టు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడి ఉన్న ఫ్యూచర్‌లో పాస్ట్‌లో మీరు ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉన్నా కూడా ఈ కండిషన్స్ అన్నింట్లో లివర్ అన్నది దాని యొక్క సెల్స్ డ్యామేజ్ అయి ఉంటాయి. సో, వాటి సెల్స్‌ని రీగ్రోత్ చేయించడానికి అండ్ లివర్ యొక్క హెల్త్‌ని మెయింటైన్ చేయడానికి ఈ లివ్52 టాబ్లెట్ అన్నది యూజ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద డోస్ అన్నది 2 టాబ్లెట్స్ పెడతాం యూజువల్‌గా అయితే. మార్నింగ్ అండ్ నైట్ విత్ లూక్‌వార్మ్ వాటర్ తీసుకోమని చెప్తామండి లివ్52 టాబ్లెట్‌ని. యూజువల్‌గా 1-3 మంత్స్ అంటే కొందరికి 1 మంతే సరిపోతుంది. కొందరికి 2 మంత్స్ దాకా పెట్టాల్సి వస్తది. కొందరికి 3 మంత్స్ కూడా ఇవ్వాల్సి వస్తది. డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ అండ్ లివర్ కండిషన్‌ని బట్టి మనం ఈ టాబ్లెట్‌ని అన్నది డ్యూరేషన్ అన్నది చెప్తారు మీ డాక్టర్. అలాగే ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే, నార్మల్‌గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. బట్ ఇఫ్ మీరు ఏదైనా వామిటింగ్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, లేదా ఏదైనా డిశ్చార్జ్ ఇన్ ద స్టూల్ కానీ నోటీస్ చేశారు అంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఆ టాబ్లెట్ డోస్ తగ్గించడము, లేదు ఫార్ములేషన్స్ లైక్ కాసమర్ద, అర్జున ఇలాంటి ఫార్ములేషన్స్ ఉంటాయి లివ్52లో. అదే కాంబినేషన్స్‌లో వేరే ఏదైనా టాబ్లెట్ సజెస్ట్ చేయడము అన్నది మీ డాక్టర్ చూసుకుంటారు. ఫస్ట్‌లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి లైక్ 99% ఏ కాంప్లికేషన్స్ ఉండవు లివ్52 టాబ్లెట్ వల్ల. ఇది తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మెయిన్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచి విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ బాగా ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఓకేనా? లైక్ మీరు ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ కాకుండా మీ ఫుడ్‌లోనే వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఫుడ్‌లో ఏ వైటమిన్ రిచ్ ఉంటది. లైక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి ఫిష్‌లో ఉంటాయి బాగా అని చెప్తాము. ఎగ్ ఈజ్ అ కంప్లీట్ ప్రోటీన్ అంటాము. అలాగే వైటమిన్ ఏ బాగా ఉంటుంది ఫిష్‌లో అంటాము. క్యారెట్‌లో కూడా వైటమిన్ ఏ రిచ్ ఫుడ్ అంటాం. ఇలా ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఏ ఫుడ్‌లో ఏ వైటమిన్ ఉంటుంది అన్నది. ప్రస్తుతానికైతే ఈ లివ్52 టాబ్లెట్ తీసుకున్నప్పుడు తక్కువ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్, ఎక్కువ ప్రోటీన్ అండ్ వైటమిన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. పోషకాహారాలు తీసుకోవాలి సింపుల్‌గా చెప్పాలి అంటే. అండ్ జంక్ ఫుడ్స్ కొంచెం మినిమైజ్ చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్ కూడా తగ్గించుకోవాలి. నాన్ వెజ్ హ్యాబిచ్యుయేషన్ మీకు ఎక్కువగా ఉన్నట్లు అయితే కొంచెం ఆ హ్యాబిట్‌ని తగ్గించుకోవాలి ఈ టాబ్లెట్ యూజ్ చేస్తున్నన్ని రోజులు. దీంతో పాటు మీ యొక్క లివర్ కండిషన్ ఇఫ్ అట్ ఆల్ ఓకే అంటే గనక ఈ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి కండిషన్‌లో విత్ నో సింప్టమ్స్, ఏ సింప్టమ్స్ లేవు అంటే విల్ సీ విత్ ఈ ఒక్క టాబ్లెట్ పెట్టి చూస్తాము. లేదు ఇంకా కూడా తగ్గలేదు ఆఫ్టర్ 6-8 వీక్స్ తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయించిన తర్వాత కూడా ఇంకా పాజిటివ్ ఆఫ్ హెపటైటిస్ ఏ ఆర్ బి చూపిస్తుంది అంటే అప్పుడు అలాంగ్ విత్ లివ్52 మనం ఆరోగ్యవర్ధిని వట్టి టాబ్లెట్ పెట్టొచ్చు. అలాగే ఆరోగ్యవర్ధిని వట్టితో పాటు పేషెంట్ వీక్‌గా ఉన్నారు అంటే గనక అశ్వగంధ,
అలాగే బలాన్నిచ్చే ఫుడ్, మంచి స్లీప్‌ని ఇండ్యూస్ చేసే ఫుడ్స్, మెడిసిన్స్ పెడతాము. డిపెండ్ అపాన్ ద పేషెంట్ కండిషన్. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైనా కూడా దీనికే వాడాలి అంటూ ఏమీ ఉండదు. బేస్డ్ అపాన్ అవర్ నాలెడ్జ్, మన నాలెడ్జ్ ప్రకారం మన దగ్గరకొచ్చిన పేషెంట్‌కి ఏ టాబ్లెట్ ఎంత మోతాదులో అవసరమా అన్నదాన్ని బట్టి మనం కాంపౌండ్స్, ఫార్ములేషన్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అది మనకు ఉన్న ఒక గొప్ప అవకాశం అనమాట. లైక్ నార్మల్ ఫార్మా కంపెనీస్‌లా కాకుండా మనకు అదొక అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చు మనం. ఈ లివ్ 52 టాబ్లెట్ గురించి స్పెషల్‌గా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది హెపటైటిస్ కేసెస్‌లో ఉన్నవాళ్ళు యూజువల్‌గా అడుగుతారు. హెపటైటిస్ ఉంది కదా! మాకు ఈ టాబ్లెట్ వాడితే సరిపోతదా మేడం? లేకపోతే డీఎస్ అని ఉంటది. అది తీసుకోవచ్చా అని అడుగుతారు. మీకు అన్ని డౌట్స్ ఈ వీడియోతో క్లియర్ అయిపోవాలి అన్న ఉద్దేశ్యంతో నేను ఒక వీడియో చేసి పెడుతున్నాను.